టమాటా చట్నీకి కావలసిన పదార్థాలు 6 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 8 టమాటాలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి 3 విజిల్స్ వచ్చే వరకు. కుక్కరు చల్లారేలోపు ఇటువైపు పెనం పెట్టుకుని దోశలు వేసుకున్నాము. కుక్కర్ చల్లారేక ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పదార్థం అంతా చల్లారిన తర్వాత మిక్సీ తిప్పుకోవాలి. ఇది చల్లారేలోపు పోపు వేయించుకున్నాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఈ దోశల్లోకి కొబ్బరి గుల్ల శనగపప్పు పచ్చడి కూడా చేసుకున్నాము. ఈ గిన్నెలో దా పచ్చడి అన్నమాట. ఈ పోపు వేగిన తర్వాత ఇందులోనే 2 చెంచాల శనగపిండి కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందాకలు ఉడికిన టమాటాలన్నీ చల్లారేయి మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత వేగిన పోపు మూకుట్లో ఈ టమాటా గుజ్జంతా వేసేసుకుని కలుపుకోవాలి. ఇందాకలా టమాటాలు ఉడుకుతున్నప్పుడు నీళ్లు తీసాం కదా, ఆ నీళ్లు కూడా వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.